హలో గైస్, ఈ వీడియో చూస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది కదా, మైలేజ్ టెస్ట్ చేశాను. సో ఫుల్ గేర్ వేసుకొని చేశాను, అంటే 120+ డ్రైవ్ చేస్తున్నా కదా. లాస్ట్ టైం ఫుల్ స్పీడ్ వెళ్ళినందుకు ఫ్రెండ్స్ రిలేటివ్స్లో అడిగారు ఇట్లా కొంచెం సేఫ్గా వెళ్ళు అన్నట్టు. సో ఫుల్ గేర్ వేసుకొని టెస్ట్ చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే. సో ఇంకా మైలేజ్ టెస్ట్ ఎలా చేస్తున్నానంటే ట్యాంక్ ఖాళీ చేసి చేయట్లేదు. ఫుల్ ట్యాంక్ చేసి ఒక 100 km వెళ్ళి తర్వాత మరీ ఫుల్ ట్యాంక్ చేస్తే అక్కడ ప్రైస్ చూపించేది కదా, దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఎంత మైలేజ్ వచ్చిందో చెప్తాను. సో రైట్ నా ఫుల్ ట్యాంక్ ఉంది. ట్రిప్ 1ని నేను 0 చేస్తున్నాను. సో అప్పుడు మనకు కరెక్ట్ రీడింగ్ వస్తుంది. ట్రిప్ 2 అనేది నేను రామేశ్వరం వెళ్తున్నాను, దారిలో ఇది చేశాను మైలేజ్ టెస్ట్ అన్నది. చూడండి, ట్రిప్ 1 0 చేశాను. రైట్ నా టైం వచ్చేసి 12:30 అవుతుంది. అక్కడ ఫుల్ ట్యాంక్ చేయించాను. ఇంకా రేంజ్ అప్డేట్ అవ్వట్లేదు, 1 కిలోమీటర్ పోయాక అప్డేట్ అయ్యింది. మొత్తం స్పీడ్ అంతా నేను 120 to 140 మిడిల్లో వెళ్ళాను. సో ఇంకా అక్కడక్కడ వెహికల్స్ వస్తే 110, 100 అలా వెళ్ళిద్ది కదా. సో యావరేజ్గా అనుకుంటే మనం 120 వేసుకోవచ్చు యావరేజ్ స్పీడ్. మధ్యలో మనకి రజనీకాంత్ గారు కూడా కనపడ్డారు చూడండి. ఇదనే కదా, చాలా వచ్చే దారిలో తమిళనాడులో చాలా బస్సులకు అన్ని పోస్టర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 25 km కంప్లీట్ అయిపోయింది అరౌండ్ 12 minutesలో. చూడండి ఇక్కడ మీకు ఓడోమీటర్ కూడా చూడొచ్చు. తర్వాత 50 kmకి అంటే 25 kmకి ఒక రికార్డింగ్ లాగా చేశాను. సో అప్పుడు కరెక్ట్గా వస్తుంది కదా, ఇక్కడ మిస్ అవ్వకుండా అన్నట్టు. తర్వాత 75 km కంప్లీట్ చేశాను 38 minutes. ఇంచుమించు 15 kilometers ఒక 12 to 13 minutes టైం తీసుకుంటుంది ఆటోమేటిక్గా. అంటే 120 స్పీడ్ రేంజ్లో వెళ్తున్నాం కదా, సో ఇంచుమించు అంతే తీసుకుంటుంది ఎవరికైనా సరే. మొత్తం అంతా హైవేనే మోస్ట్లీ ఈ టెస్ట్ చేసిందంతా, ఎందుకంటే హైవేతో వెళ్ళాలి నేను. సో కరెక్ట్గా అది మంచి రోడ్ కాబట్టి మంచి స్పీడ్ కూడా మనము వెళ్ళచ్చు కంఫర్టబుల్గా. సో ఏమి హరీ లేకోకుండా. వెళ్ళేదారిలో 2 అండర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ వచ్చాయి, అందుకే ఒక 5 minutes అలా డిలే అయింది. 100 km అయితే మనము 120 స్పీడ్లో వెళ్తే 53 minutesలో కంప్లీట్ చేయొచ్చు 100 kilometers. ఇక్కడ ఓడోమీటర్ చూసిన ట్రిప్ 1 చూసారు, ఇక్కడ చూడండి 100 km కంప్లీట్ అయింది. ఇక్కడ చూడండి, అది మొత్తం ఫుల్ హీట్ అయిపోయింది బండి. అంటే కంటిన్యూగా 100 km వెళ్ళాను ఫుల్తో 120 స్పీడ్లో. కొంచెం హీట్ అయిపోయింది, చిన్న బ్రేక్ తీసుకున్నాను 5 minutes. ఇంకా తర్వాత ఫుల్ ట్యాంక్ చేయించాను మరి. సో ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయిస్తే 100 kmకి అయిపోయాక 415 rupees అయింది. సో ఇంకా 15 rupees చేంజ్ తీసేసి రౌండ్ ఫిగర్గా చేస్తే, సో 100 kilometers డివైడెడ్ బై మనకి ఎంత బడ్జెట్ అయింది 400 rupees చేస్తే మనకు మైలేజ్ వచ్చింది. సో 25 kilometers వస్తుంది. అంటే మనం 120+ స్పీడ్లో డ్యూక్లో వెళ్తే హైవేలో ఈజీగా 25 kilometers అయితే వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చిన 25 kilometers కరెక్ట్ రాంగ్ అని కూడా వెరిఫై చేయొచ్చు. 100 kilometers డివైడెడ్ బై 25 చేస్తే 4 liters వస్తుంది. ఇంకా 4 liters పెట్రోల్ అనేది అక్కడ నేను తమిళనాడులో కాబట్టి 101 rupee ఉంది. సో 1 rupee తీసేసి రౌండ్ ఫిగర్గా 100 పెట్టాను అది. అండ్ తర్వాత అట్ ది సేమ్ టైం నెక్స్ట్ 90 to 100 kilometer రేంజ్ వెళ్ళేది కూడా తీశాను. సో అక్కడక్కడ ట్రాఫిక్లో కూడా వెళ్ళాను. సో తర్వాత ట్రిప్ 1 200 kilometers అయింది. సో అప్పుడు మరీ పెట్రోల్ కొట్టించాను. సో అప్పుడు పెట్రోల్ కొట్టిస్తే 300 rupees ఖర్చు అయింది. సో 300 rupees అంటే సేమ్ మరీ క్యాలిక్యులేట్ చేస్తే 100 డివైడెడ్ బై 300 rupees చేస్తే మనకి ఎంత కన్జప్షన్ అవుతుంది అంటే అప్పుడు 0.33 అంటే 33 liters వస్తుంది మనకి మైలేజ్ 90+ స్పీడ్లో 100 బిలో వెళ్తే. సో అప్పుడు అది కరెక్టా కాదా అని 100 kilometers డివైడెడ్ బై 33 మైలేజ్ కొడితే ఎన్ని లీటర్స్ వస్తుంది. సో 3.03 ఇంటూ 100 చేస్తే, ఇంటూ 100 కానీ 101 కానీ చేస్తే మనకు కరెక్ట్ ఫిగర్ వస్తుంది. సో 300 rupees అనుకుంటా రఫ్గా. సో ఆ రూపీస్ తీసేయండి, లాస్ట్ 3 rupees. ఇంకా అట్ ది సేమ్ టైం అలానే నేను ఫుల్ ట్యాంక్ టెస్ట్ కూడా చేశాను. ఫుల్ ట్యాంక్ చేయించి హైవేనే కాబట్టి నా ట్రిప్లో ఎలాగో అన్నీ కవర్ అవుతాయి అన్నట్టు. సో మొత్తం అంతా ఒక మైలేజ్ ట్రిప్లా చేశాను. సో ఇది ఫుల్ ట్యాంక్ అరౌండ్ నాకు 1500 and some చేంజ్ పట్టింది. అంటే ఆల్రెడీ ఒక 60-70 rupees ఉంటుంది అనుకుంటా పెట్రోల్. సో ఇక్కడ చూసారనుకోండి 1500 rupees, అంటే 10 rupees తక్కువ 1500. స్టిల్
ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.